రెడ్డి గారు సామాన్య కుటుంబంలో జన్మించి ఒక కసితో బాగా చదువుకోవాలి అని చెప్పి ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి ఒక గోల్డ్ మెడలిస్ట్గా ఎంఎస్సి తీసుకొని మరి ఒక నక్సలిజం దారిలో వెళ్తూ ఒక విప్లవాత్మకంగా ముందుకు పోతూ మనుషులు కూడా విప్లవాత్మకంగా మనుషుల్ని కూడా మంచి మార్గంలో మార్చచ్చు అనే రీతిలో ముందుకు పోయిన మహానుభావుడు మన బివి రెడ్డి గారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక నక్సలిజంలో కూడా తీవ్రవాదుల్లో కూడా కొంతమంది కొన్ని రకాల వాళ్ళు చేరటం వల్ల దానికి తూట్లు పడుతున్నప్పుడు ఆ ఇజం నుంచి బయటకు వచ్చి ఒక వ్యాపార రంగంలో ముందుకు పోవాలని వ్యాపార రంగంలో సేవా దృక్పథంతో వెళ్తూ వ్యాపార రంగంలో వెళ్తూ రాజకీయ రంగంలో కూడా ముందుకు వెళ్తూ ఎన్టీ రామారావు గారు వారితో పరిచయాలు, అప్పుడే అదే సమయాన మాకు పరిచయాలు, మాకు వారికి అన్యోన్యత ఎన్నో మార్లని చెప్పడం జరిగింది. మరి రిపీట్ చేసే పని లేదు. చెప్పనివి ఎన్టీ రామారావు గారితో వారితో ఇలా ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎలా అనుసంధానమో నాకు కూడా అదే అనుసంధానం వారితో ఎన్టీ రామారావు గారితో. మొదట బోని నాకు ఇవ్వాలన్నారు, ఇచ్చాను ఆయనకి, ఎన్టీ రామారావు గారికి. మళ్ళీ అలాగే ఆ అనుబంధం అన్నిట్లో కలుస్తూ పిరమిడ్ సొసైటీలో కూడా పిరమిడ్ కర్నూలులో ఇప్పుడు పత్రిజీ గారు ప్రపంచమంతా కడుతున్న పిరమిడ్లో మొట్టమొదటి పిరమిడ్ మా కర్నూలు ప్రాంతంలో కట్టడం, అది బివి రెడ్డి గారి స్థలంలో కట్టడం, ఆ స్థలంలో నన్ను కూడా ఒక భాగస్వామిని చేయటం, ఆ భవనం కట్టేదా ఆ పిరమిడ్ కట్టేదాంట్లో నన్ను కూడా భాగస్వామి చేయటం, అలా భాగస్వామి చేసి పత్రికారి బ్లెస్సింగ్స్ నాకు కూడా కలగజేయటం, దాంట్లో బివి రెడ్డి గారు నాకు ఆ విధంగా ముందుకు పోవటం జరిగింది. ఇంకా బివి రెడ్డి గారు మీకు చెప్పారు. ఆయన గురించి నేను చెప్పకముందే అన్నీ విపులంగా స్టెప్ బై స్టెప్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరి ఆయనకు తోడుగా ధర్మపత్ని బివి రెడ్డి గారు అంటే ఆ పేరులోనే ఒక బలము, ఆయన నివసిస్తున్న ప్రాంతము, ఆయన ఉన్న పారిశ్రామిక ప్రాంతం చుట్టుపక్కల అందరికీ ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానని ముందు నిలబడే వ్యక్తి బివి రెడ్డి గారు. ఎవరైనా ఏమైనా ఇబ్బంది వచ్చినాను అంటే ముందు వారికి సహకారం అందించే దాంట్లో మొట్టమొదటి వ్యక్తిగా బివి రెడ్డి గారు ఉంటారు. మంచిని ప్రేమిస్తాడు, వెరీ వెరీ ఎమోషనల్ మ్యాను. హీ విల్ నాట్ కేర్ ఫర్ ఎనీథింగ్. మిత్రులకు సహాయం చేసే దాంట్లో కానీ, శత్రువుల్ని విచ్ఛిన్నం చేసే దాంట్లో కానీ, దేంట్లో కానీ మొదటి వ్యక్తిగా ఉంటాడు. ఏమిట్లో తాళతీగడి ఒప్పుకోడు. మరి వ్యక్తుల అట్రాక్షన్ ఎట్లయితారు, వారికి మాకు కొన్ని కలయికలు సబ్జెక్ట్లో కలుస్తుంటే ఒక విధంగా సంబంధాలు పెరుగుతూ పోతాయి. మరి పత్రికారితో సంబంధాలు, పత్రికారు బ్రహ్మర్షి పితామహుడు కావటం, బివి రెడ్డి గారు బ్రహ్మర్షిగా కావటం, ఇవన్నీ మన కర్నూలు వాసులుగా, కర్నూలులో మనమందరితో ఉంటున్న వీరు ఉభయులు మనమంతా సమకాలికులుగా పుట్టడం మన అదృష్టమని మీకు తెలియజేస్తున్నాను. తరతరాలుగా మన పిల్లలు మునిమనవులు అందరూ బివి రెడ్డి గారి సమకాలికులు, పత్రికారి సమకాలికులు అని చెప్పుకునే విధంగా మన అదృష్టంగా మనం భావించాలని మీకు తెలియజేస్తున్నాం. మనం ఆ స్టేజ్కు పోలేకున్నా
మనకు ఆ అదృష్టం లేకున్నా ఒక సమకాలికులుగా మాత్రం మాకు అదృష్టం కల్పించారు వీరు ఉభయులని మీకు తెలియజేస్తున్నాను. మరి పత్రి గారు దేశంలోనూ విదేశాల్లోనూ వెళ్తూనే ఉంటారు. అక్కడ ఆత్మీయత, విదేశాల్లో ఆత్మీయత వచ్చి హత్తుకుంటే అది తప్పు ఉండదు. కానీ మన దేశంలో వచ్చి హత్తుకుంటే మీడియాలో తప్పుగా వక్రీకరించేదానికి అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిమానంతో, ఆయన వయసు ఇప్పుడు 72 సంవత్సరాలు ఆయన వయసు. అందరూ ఆయనకు పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, మనవుడు, ముని మనవాళ్ళు ఉంటారు. అటువంటి మహా వ్యక్తి. ఒక్కొక్కరికి ఒక్కొక్క చూపులో హిప్టనైజ్ ఉంటుంది. పత్రి గారి పర్సనాలిటీ, పత్రి గారు ఆయనలో ఉండే బలము, ఆకర్షణ, ఒక విధమైన శక్తి అందరికీ ఆయన చూస్తుండగానే మనం గురూజీ మన సిద్ధి సాయిబాబా గారిని చూస్తుంటే ఎట్లా మనం లీనమైపోతుంటామో అట్లే పత్రి గారిని చూస్తుంటారా లీనమైపోతుంటారు. మరి ఇటువంటి బ్రహ్మర్షి పితామహుడు మా కర్నూలులో చాలా సంవత్సరాలుగా ఉన్నందుకు 10 సంవత్సరాలు అమెరికాలో ఉంటే సిటిజన్షిప్ వస్తుంది. మా కొన్ని డికేట్స్ మా కర్నూలులో బ్రహ్మర్షి పితామహుడు ఇక్కడ ఉండటం ఇది మా కర్నూలు వాసిగానే మనం తీసుకోవాలి. ఇది మన అదృష్టంగా తీసుకోవాలి. ఈ ఉభయులు మనకు 2 కళ్ళు ఉన్నట్ల, ఈ ఆర్గనైజేషన్కు, పిరమిడ్ ఆర్గనైజేషన్ 2 కళ్ళు ఉన్నట్ల. మరి ఈ 2 కళ్ళు మనం చూసుకునే బాధ్యత కూడా మనది ఉన్నది. మనమందరూ వారి చేసే కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలంతా ప్రజల్లో తీసుకుపోవాలి. పిరమిడ్ అనేది ఒక ట్రీట్మెంట్. అంటే ఆధ్యాత్మికంగా వెళ్ళే వాళ్ళు సైకలాజికల్గా, అంటే ఇప్పుడు మన దేశంలో, ప్రపంచంలో సైకలాజికల్ ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే అది ఉంది అంటే మనం ఏదన్నా సాధించుకోవచ్చు. సైకలాజికల్గా ఫిట్ కావాలి. ఏది సాధించాలన్నా ముందు సైకలాజికల్గా ఫిట్ కావాలి. మనం మెట్లు దిగాలంటే భయపడితే, పడిపోతామని భయపడ్డామనుకో మనం దిగలేం. అలాగే ఏ కార్యక్రమం చేయాలంటే ఎవరా సైకలాజికల్గా ఫిట్నెస్ కావాలా. అటువంటి పితామహుడు, బ్రహ్మర్షి పితామహుడు ఆ సైకలాజికల్ ఫిట్నెస్ మనందరికీ, అంటే ఆధ్యాత్మికంగా ఉండాలి, ఆధ్యాత్మిక చింతనలో పోవాలి. మనం అన్నీ మర్చిపోయి, మన ఇబ్బందులన్నీ మర్చిపోయి మనం ఆ లోకానికి వెళ్ళిపోవాలి, ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి. ఆ ప్రపంచంలో వెళ్ళిపోయి అందరూ సుఖంగా, ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్క మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం లేకపోతే వాడు మనిషే కాదు. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే దానికి శక్తి, ఆ మహాశక్తి ఈ ఆధ్యాత్మిక చింతన అని మీకు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి పుణ్యపురుషులు మా ప్రాంతంలో ఉండటం, మా అందరితో ఉండటం, మా అందరినీ ప్రపంచవ్యాప్తంగా మా కర్నూలు పట్టణాన్ని ఖ్యాతిని అక్కడి వరకు తీసుకుపోవటం, ఇక్కడ మొట్టమొదట పిరమిడ్ కట్టాను అనే ఖ్యాతిని తీసుకుపోవటం, ముందుకు తీసుకొని వెళ్తున్నాం. మరి అలాగే ఈ పిరమిడ్ బివి రెడ్డి గారి ప్రాంగణంలో ఉండే పిరమిడ్ అంచెలంచెలుగా చాలా పెద్దగా, మహాద్భుతంగా, దేశంలోనే ఇది మంచి పిరమిడ్, ప్రపంచంలోనే మంచి పిరమిడ్ అనే శక్తివంతమైన పిరమిడ్. సైజులో కాదు, ఆ పిరమిడ్లో ఆ శక్తి ఉంది. ఇప్పుడు మనం దీనికి పుట్టబడిపోయినా, లేకపోతే మనం సిద్ధి సాయిబాబా ప్రాంతానికి వెళ్ళినా ఆ శక్తి, ఆ ప్రాంతంలో ఆ శక్తి ఉంటుంది. అదేవిధంగా మనకు వీరు ఉభయులు ఆ ప్రాంతంలో ఎక్కడి నుంచే మొదలుపెట్టారో ఆ శక్తి అక్కడ ఉంది. కాబట్టి అది దేశవ్యాప్తంగా మనకు నంబర్ 1 పిరమిడ్గా, శక్తివంతమైన పీఠంగా ఇది ఉంటుందని నేను భావిస్తున్నాను.
మరి ఇటువంటి శక్తిని కూడా వాళ్ళు ప్రసాదించాలని తెలియజేస్తూ, మదర్ పిరమిడ్ కర్నూలులో ఉండేది మదర్ పిరమిడ్. మదర్ అంటే అల్టిమేట్, ఇంకా మదర్ పిరమిడ్ దీన్ని ఇక్కడ ఉంచటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి మీరందరూ దీంట్లో శిష్యులుగా ఉండటం, దీన్ని ఆధ్యాత్మికంగా మీరు కూడా ఇన్వాల్వ్ కావటం, మా జిల్లా వాసులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ ఈ సంక్రాంతి పండగ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీనిలో మీలో నన్ను కూడా ఒక భాగస్థం చేసి ఇటువంటి కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనేదానికి అవకాశం కల్పించిన బివి రెడ్డి గారి దంపతులకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ